అభివృద్ధి, విద్య, పిల్లల భవిష్యత్తు, ప్రజా సంక్షేమం అంటూ మన దేశంలో రాజకీయ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు కదా. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక అమానవీయ ఘటన మాత్రం దేశ పౌరులుగా మనకు కూడా గట్టి చెంపదెబ్బ లాంటిది. నేటి బాలలే భావి భారత పౌరులని చెప్పే మాటలన్నీ అక్కడ వట్టి మాటలు అయ్యాయి. ఇటీవల వైరల్ అయిన ఈ వీడియో ఒక్కసారి చూడండి. ఎంత అమానవీయమో, ఎంతటి దుర్మార్గమో. ప్లేట్లు లేక చిన్నపిల్లలకు మధ్యాహ్న భోజనం కాగితాల మీద పెట్టిన సంస్కారం మనది. ఈ ఘటనపై పిల్లలు ఏం మాట్లాడగలరు? ఆకలి గౌరవం కంటే పెద్దది. వాళ్ళు నిశ్శబ్దంగా తిన్నారు. కానీ ఆ పిల్లలు ఎవరు? రైతుల పిల్లలు, కూలీల పిల్లలు, పేదవారి పిల్లలు. కానీ వాళ్ళు ఈ దేశ పౌరులే. వాళ్లకు గౌరవం ఉండాలి. పాత్రలు శుభ్రం చేసే వాళ్ళు రాలేదని ప్లేట్లు కూడా ఇవ్వలేని వ్యవస్థ మనది. దీనికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వమా, స్కూల్ అధికారుల, లేక ఇలాంటివి చూసి కూడా మౌనంగా ఉండే ప్రజలదా? ఏది ఏమైనా ఇది చిన్న విషయం కాదు. ఇది మన దేశానికే సిగ్గుచేటు. రోజు మన నాయకులు చెప్తారు కదా, భారత యువతే దేశ భవిష్యత్తు అని. ఆ భావి భారతం చివరికి ఇలా కాగితంపై భోజనం తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన పిల్లలకు గౌరవంగా ఒక ప్లేట్ కూడా అందించలేకపోతే దేశానికి ఎలా మంచి భవిష్యత్తు ఉంటుంది? ఇలాంటి వ్యవస్థ ఎలా భావి భారతాన్ని నిర్మిస్తుంది?